ఇక మనకేదో గవర్నమెంట్ జాబ్ రాగానే మాలగూడెం నుంచి మాదిగగూడెం నుంచి షిఫ్ట్ అయిపోయి జనరల్ పీపుల్ ఉండే కాలనీకి పోయి అప్పట్లో ఉన్నంత కులము ఇప్పుడు లేదని ఈ ఎదవ మాట్లాడుతుంటాడు. బ్రాహ్మణుడైన రాహుల్ గాంధీ ఏమో దళితుల పైన అత్యాచారం జరుగుతుందని మాట్లాడతాడు, రైట్? ఇంకొక బ్రాహ్మణులు అరుంధతి రాయ్ కులమే చాలా ప్రధానం, అంబేద్కర్ ని చదువుకున్న తర్వాత నాకు కళ్ళు తెరవబడ్డాయి అని ఒక బ్రాహ్మణ స్త్రీ రాస్తుంది. కేరళలో ఉండినటువంటి శశు తరూర్ అనే ఇంకొక బ్రాహ్మడు అంబేద్కర్ గురించి పుస్తకం రాస్తాడు, కులం ఉన్నది ఈ దేశంలో అని అంటారు. ఈ మధ్య కాలంలో 20 ఏళ్లుగా అంబేద్కర్ మీద పుస్తకాలు రాసిన వాళ్ళు, రచనలు రాసిన వాళ్ళంతా బ్రాహ్మణులు. దళితులందరేమో రిజర్వేషన్ వస్తే మనం తిని మంచిగా పండుకుంటున్నాం. బాపనోళ్ళు ఏమో పుస్తకం రాస్తా ఉన్నారు, బాపనోళ్ళు అంబేద్కర్ గురించి చెప్తా ఉన్నారు. వాళ్లకు అంబేద్కర్ ప్రేమ మీద 125 అడుగుల విగ్రహం కట్టలేదు. వాళ్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రేమ మీద హృదయం నుంచి వచ్చినటువంటి ఆలోచనతోటి నుదురుని తీసుకుపోయి పాదాల దగ్గర పెట్టట్లేదు. మనం అందరము తిని తొంగున్నా సరే బొందలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఆధిపత్య కులాలకు 24 గంటలు చెర్నాకోలా పట్టుకొని దాడి చేసుకుంటా కూసుంటుండు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విగ్రహాలు కట్టుకుంటా వస్తా ఉన్నారు. మనం వన్యం కానీ సచ్చిన అంబేద్కర్ పడుకోవట్లేదు. సచ్చినాక కూడా మేలికతోటి ఉంటుండు 365 రోజులు 24x7. మనం ఒకటే రోజు లేస్తున్నాము, ఏప్రిల్ 14 రోజున. మిగిలిన 364